హలో అండి, అందరికీ నమస్తే. మాకు గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి. మన బెల్లంపల్లి ఏరియాలో పంటలన్నీ దెబ్బతింది. అందువల్ల నేను రైతులకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు పచ్చి వడ్లనే అమ్ముకోండి. ఆల్రెడీ కోసినోళ్ళు 10 రోజుల నుంచి ఎండ పోస్తుర్రు. మీరు రైస్ మిల్‌లకు అమ్ముకోండి, మీకు పెద్ద తేడా ఏమి ఉండదండి. ఇది లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తది. ఈ వర్షాలకు మళ్ళీ పచ్చి ముద్దలయ్యి వాటికి ధర తక్కువ పెట్టి రైస్ మిల్లోళ్ళు రిజెక్ట్ చేస్తారండి వడ్లను. అందువల్ల నేను రైతులకు చెప్పేది ఏంటంటే, మీరు పచ్చి వడ్లు అమ్ముకుంటే బెస్ట్ అండి. 1900 నుంచి 2000 వరకు పచ్చి వడ్లు కొంటారు రైస్ మిల్లోళ్ళు డైరెక్ట్. మీరు డైరెక్ట్ రైస్ మిల్లకే తీసుకుపోయి అమ్మేస్తే వాళ్ళు డైరెక్ట్ మీకు క్యాష్ ఇచ్చేస్తున్నారు 1900తోని. అందువల్ల మీరు రైతులందరూ గమనించాలి. పచ్చి వడ్లు అమ్ముకొని మీరు ఈ పరిస్థితులు బయటపడాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మేము పురుగు మందుల షాపులలో మీకు ఖాతాలు పెట్టినయన్నీ దయచేసి మీరు వడ్లు అమ్ముకున్నాకనే మా ఖాతాలు కట్టండి. కట్టి మీరు వేరే మీ పనులు పైసలు వేరే ఉపయోగించుకోండి వేరే పనులకు మీరు. దయచేసి మీరు అర్థం చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మాకు కూడా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ వడ్లు విత్తనాలు ఇవన్నీ మందు బస్తాలన్నీ కొనుక్కోవాలి కాబట్టి మీరు వడ్ల పైసలు రాగానే మాకు పైసలు కట్టండి దయచేసి. మీరు కట్టి మళ్ళీ మళ్ళీ తీసుకోండి ఖాతాలు. షాపులో మీకు కట్టిన తర్వాత మా ఇయ్యన షాపు ఎవరు ఉండరండి రైతులకు. బంగారం వల్ల మీకు మళ్ళీ పెడతారు, మీరు మళ్ళీ రొటేషన్ చేసుకోవచ్చు మీరు. అందువల్ల నేను రైతులకు చెప్పేది ఏంటంటే, ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మీరు పచ్చి వడ్లు అమ్ముకొని వడ్ల పైసలు రాగానే మన పురుగు మందుల వ్యాపారులకు డబ్బులు కట్టి మీరు వ్యవసాయాన్ని కొనసాగించాలని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి ఉపయోగపడుతుందండి మీరు లైక్ షేర్ చేయడం వల్ల.